ఒక్కరికి ఒకే ఒక్క డ్రీమ్, తన పిల్లలు లైఫ్ లో సెటిల్ అవ్వాలని. కానీ మార్క్స్ తగ్గితే, ఫోకస్ లేకపోతే అమ్మగా చాలా టెన్షన్ వస్తుంది. అప్పుడే నాకు దొరికింది శ్రీ గణేష్ శివాని ట్యుటోరియల్స్. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఒకే ప్లేస్ లో కంప్లీట్ సపోర్ట్. ఇక్కడ స్పెషల్ టీచర్స్ కూడా ఉంటారు. అంతేకాకుండా రెగ్యులర్ గా టెస్టులు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ట్యూషన్ లో జాయిన్ చేసిన తర్వాత మీరే అబ్జర్వ్ చేస్తారు, మీ పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరుగుతాయి. అంతేకాకుండా స్లో లెర్నర్స్ కి స్పెషల్ కేర్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వల్ల స్టడీస్ అంటే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మార్క్స్ మాత్రమే కాదు, పిల్లల ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మీరు కూడా మీ పిల్లల ఫ్యూచర్ కోసం రైట్ డిసిషన్ తీసుకోండి. అడ్రస్ వచ్చేసరికి నియర్ విజయ స్కూల్, కొమ్మాది, మధురవాడ, విశాఖపట్నం. శ్రీ గణేష్ శివాని ట్యుటోరియల్స్. ఐఐటి ఫౌండేషన్ సిబ్లింగ్స్ అయితే డిస్కౌంట్ కూడా ఉంటుంది. తొందరగా వెళ్లి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తున్నా. అడ్రస్ లో ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అయిపోండి. నేను మీ వైజాగ్ పిల్ల. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు చంద్రబాబు అని విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం అన్నా క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు చంద్రబాబు అని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గణబాబు అన్నారు. 58వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోరడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం అన్న క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఆ తర్వాత అన్న క్యాంటీన్ లో స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే విజనరీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు పేరొందారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను నిరుపయోగంగా వదిలేశారని ఆరోపించారు. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలన్న మహానేత ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో 58వ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కోరాడ శ్రీనివాసరావు, పార్టీ అధికార ప్రతినిధి సిహెచ్ రామ్మోహన్ నాయుడు, మాజీ కార్పొరేటర్ గల్లా చిన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక పర్వదినం. ఎందుకంటే రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదం తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం యావత్తు చాలా సంతోషమైన విషయం. ఈరోజు రాష్ట్రంలో ఉండే అన్ని క్యాంటీన్లో కూడా ఫ్రీ భోజనాలు 76 లక్షల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క పేదవాడు కడుపు నిండా తినాలని ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, గత పాలకుల రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని సస్యామలంగా చేద్దామనే ఆలోచనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి తీసుకెళ్తూ, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన బాటలో వస్తున్నటువంటి మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు. రాష్ట్రాన్ని ఎన్ని కష్టాలున్నా సరే ప్రతి ఒక్కరి పేదవాడికి పిడికిడి అన్నం పెట్టాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ ముందు సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా మనకి 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 హామీలు కూడా రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కానీ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రతి ఒక్క సంక్షేమం అందాలన్న ఒక ఆలోచనతో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆయన జన్మదిన సందర్భంగా మన పారిశ్రామిక ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ దగ్గర మరి 7 వార్డు అధ్యక్ష కార్యదర్శులు నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు మా ఎమ్మెల్యే గణబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదినాన్ని పురస్కరించుకొని నారా భువనేశ్వర్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్నా క్యాంటీన్లకి ఈరోజు విరాళంగా 76 లక్షల రూపాయలు, మరి వైసీపీకి సంబంధించినటువంటి 76 లక్షల రూపాయలని చెక్ రూపంలో ఇవ్వటం, అలాంటి జన్మదిన వేడుకల్లో పేదవారికి పట్టెడన్నం పెట్టేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఏదైతే 5 రూపాయలకి టిఫిన్, బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, డిన్నర్ కు ఇస్తున్నటువంటి ఒక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్లు అనేటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆ రోజు 2014-19లో
మా ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిందే. తర్వాత కాలంలో గత పాలకులు అన్ని విధ్వంసకర కార్యక్రమాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు కూడా ఆపేశారు. అభివృద్ధి ఆపేశారు, పోలవరం ప్రాజెక్టు ఆపేశారు, అమరావతి నిర్మాణం ఆపేశారు, ఆఖరికి పేదవాడికి పెట్టే భోజనాన్ని కూడా ఆపేశారు. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే విరాళాల రూపంలో పేదవాడికి 5 రూపాయలతో పడుతుంది. 1000 మంది దీన్ని వినియోగించుకుంటున్నారు ప్రతిరోజు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. సుమారు 8 కోట్ల మంది ఈ రోజు ఇప్పటికీ భోజనాలు జరిగినాయి అనేటువంటిది సంఖ్య తెలుస్తుంది. అట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని వారు పూర్తిగా రద్దు చేసినా మరలా దాన్ని ఇంకా విస్తృతపరచాలని, ఇంకా అన్నా క్యాంటీన్లు పెంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కొత్తగా కొన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒక నవయువకుడు, 76 ఏళ్ల వయసులో కూడా ఎంత శ్రమిస్తున్నా ఎక్కడ అలసట కనబడకుండా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు వారి అనుభవం ఈ రాష్ట్రానికి మనం ఏదైతే గత పాలకులు చేసినటువంటి విధ్వంసం కావచ్చు, అసమర్థ పాలన కావచ్చు, ఆ కారణంగా మనం అభివృద్ధిలో వెనకబడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మరలా ఈ 2 ఏళ్లలో పూర్తిగా గాడిలో పెట్టి అన్ని వ్యవస్థల్ని కూడా సరిచేసే క్రమంలో ముఖ్యంగా దేశంలోనే ఒక అనుభవశాలిగా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు కూడా మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులన్నీ మరలా రాష్ట్రానికి రప్పించడంలో సఫలీకృతులయ్యాం. ఇంకా రానున్న రోజుల్లో విశాఖని ఒక అగ్రగామిగా చేయటంలో, విశాఖ గూగుల్ కావచ్చు, లేకపోతే ఆర్సీఎల్ఆర్ మెటల్ కావచ్చు, ఇంకా అనేక అంశాలు ఈరోజు ఐటీ సెక్టార్ లో కానీ, ఇండస్ట్రీ సెక్టార్ లో కానీ పెట్టుబడులు ఎక్కడ వస్తాయి, ఆ పెట్టుబడులు వచ్చేటువంటి ప్రతి పాలసీని కూడా కొత్త పాలసీని తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుని వెళ్లే క్రమంలో ముందంజలో ఉన్నారు. అదే క్రమంలో నారా లోకేష్ గారు కూడా యువ నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రానికి అనేక కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేయడమే కాకుండా ఈరోజు ఉపాధి వైపు ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కువ ఉద్యోగ అవకాశాల కల్పనలో చేసేటువంటి ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, ప్రతి నిర్ణయం కూడా పేదల్లో కానీ, మధ్య తరగతిలో కానీ అందరిలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే నెంబర్ 1 చెయ్యాలనేటువంటి ఉద్దేశంలో ఒక స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయడంలో ముందంజలో ఉన్నాం. అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సహకారం పూర్తిగా తీసుకుంటూనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నడిపిస్తున్న తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో ముందుకు వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.